కలుగునుగాక. మన ధ్యానము నిమిత్తమే పరిశుద్ధ లేఖనాల్లో నుండి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. సంఘానికి ఇచ్చినటువంటి ఈ సంవత్సరపు వాగ్దానము, మరి యెరూషలేమా నీ సుందర వస్త్రములను ధరించుకుని, యెషయా గ్రంథం 52 మొదటి వచనం. ఆ మాట చదువుకుని ముందుకెళ్దాం. సియోను లెమ్మో లెమ్మో, నీ బలము ధరించుకొనుము, పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా నీ సుందర వస్త్రములను ధరించుకును. హల్లెలూయా, హల్లెలూయా. యెరూషలేమా అని అంటే సంఘం. యెరూషలేం అంటే సంఘం. అంటే సంఘముతో దేవుడి ఈ సంవత్సరం వాగ్దానం ఇచ్చి మాట్లాడుతున్న మాట ఏమిటంటే, నీ సుందర వస్త్రములను ధరించు. సుందర వస్త్రాలు ఏమిటి? వస్త్రాలు ఘనతనిస్తాయని చెప్పాను, వస్త్రాలు విలువ తీసుకొస్తాయని చెప్పాను. వస్త్రాలు ఒక డిపార్ట్మెంట్నో ఒక కంపెనీనో గుర్తు చేస్తూ ఉంటాయి. ఆ వస్త్ర కోడ్ని బట్టి, ఆ వస్త్ర ధారణను బట్టి పలానా దీనికి సంబంధించినటువంటి వాళ్ళు ఈ గుంపు అనేటువంటిది మనకు గుర్తు చేస్తూ ఉంటుంది. అయితే నేను అంటున్నాను, ఈ రోజున ఈ సంవత్సరం దేవుడు మనకిచ్చినటువంటి సంఘ వాగ్దానం ద్వారా దేవుడు మాట్లాడే మాట ఏమిటంటే, యెరూషలేమా అనగా సంఘమా నీ సుందర వస్త్రములను ధరించుకోవాలి. ఏంటి ఆ సుందర వస్త్రాలు? 7 వస్త్రాలు మనం ధరించుకోవాలి. ఎన్ని వస్త్రాలు అంటండి? 7 వస్త్రాలు. మన దేహమును కాపాడడానికి ఒక వస్త్రమేనైతే, మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకొనడానికి 7 వస్త్రాలను మనం ధరిస్తేనే సార్వత్రిక సంఘముగాను, వధువు సంఘముగాను, ప్రభు రాకడలో ఎత్తబడే సంఘముగా, గుంపుగా మనం సిద్ధపడడానికి అవకాశము ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఏంటా ఆ సుందర వస్త్రాలు అని అంటే, కొన్ని వస్త్రాల గురించి చెప్పాను, మరలా గుర్తు చేస్తాను, ముందుకెళ్తాను. ఒకటి చెప్పాలి. ఏ వస్త్రం అంటండి? ఏ వస్త్రం? ఉల్లాస వస్త్రం. ఏంటా ఉల్లాస వస్త్రము? యెషయా గ్రంథం 61:3 ఉల్లాస వస్త్రం అంటే మారు మనసు వస్త్రము. ఏ వస్త్రం అంటండి? మారు మనసు. మారు మనసు ఆ వస్త్రాన్ని ధరించుకోవాలి. ఒకవేళ ఆ వస్త్రం లేకుండా మనం దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అంటే ప్రవేశించలేం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని ఆ వస్త్రం మనకు కావాలి. గడిచిన సంవత్సరాలు మారు మనసు పొందినటువంటి జీవితంలో మనం ఒకవేళ పడిపోయామేమో, మారు మనసు తగినటువంటి జీవితాన్ని పోగొట్టుకున్నామేమో, మరలా తిరిగి మనం ఆ మారు మనసు కలిగినటువంటి తగినటువంటి జీవితాన్ని, ఆ వస్త్రాన్ని ధరించుకుందుముగాక. ఈ వస్త్రాన్ని కొన్ని దినాలు అంతకు ముందు అపవాది మనం దొంగిలించాడాం. యేసునామములో దేవుడు మన మనోనేత్రాలు వెలిగించి ఆ యొక్క మారు మనసు తగినటువంటి ఆ వస్త్రం అనేటువంటి దాన్ని ఈ 2025 సంవత్సరంలో మనం కలిగి ఉందుముగాక. దాని గురించి నేను లోపలికి వెళ్ళి చెప్పాను కాబట్టి నేను ముందుకు వెళ్తున్నా, గుర్తు చేస్తున్నాను. రెండవ వస్త్రం ఏమిటంటే రక్షణ వస్త్రం. హల్లెలూయా. ఏ వస్త్రం అంటండి? రక్షణ వస్త్రం. ఎందుకంటే యెషయా గ్రంథం 61వ అధ్యాయము 10వ వచనంలో అంటాడు, ఇదిగో నీ రక్షణ వస్త్రమును ఆయన ధరింపజేసి ఉన్నాడు అని అంటాడు. హల్లెలూయా. ఆ మాట చదువుదామా? ఆయన రక్షణ వస్త్రములను మనకు ధరింపజేసి ఉన్నాడు. హల్లెలూయా. రక్షణ వస్త్రం అంటే బాప్తిస్మము. దేన్నైనా ఆలస్యం చేయవచ్చు కానీ, దేన్నైనా వాయిదా వేయచ్చు కానీ, మారు మనసు పొందినటువంటి మనము బాప్తిసాన్ని మాత్రం వాయిదా వేయకూడదు. దేవునికి స్తోత్రం. వాయిదా వేస్తే ఏమైందో కొన్ని ఉదాహరణలు నేను చెప్పాను. మరియమ్మ గారు ఏమైందో తెలుసా? దేవునికి స్తోత్రం. 2 స్నేహితులు, సాల్మోనును ఎవరంట ఇంకొక వ్యక్తి స్నేహితుడు ఏమయ్యారంట? కల వచ్చింది ఆయనకి. ఏం చెప్పాడంట? అయ్యో నరకంలో ఉన్నాడంట. హిందూ అంటే దేవుని ఎరగనటువంటి వ్యక్తి నరకంలో ఉన్నాడంట. ఆ నైట్ నరకంలో ఉండి ఏడుస్తూ ఉన్నాడంట. ఆ కళ ఆయనకే వచ్చిందంట. అయితే నరకం ఉన్న సంగతి స్నేహితుడు చెప్పలేకపోయాడు. ఒక్కరోజు కూడా స్వార్థ చెప్పలేకపోయాడు. తర్వాత ఏమైందో తెలుసా? చివరికి ఆయన అంటాడు, ఒక్క మాట నేను చెప్తే నేను కూడా బాప్తిసం తీసుకునేవాడిని. ఆ క్షణమే దేవుని సువార్త చెప్పాడు. వెంటనే ఆయన బాప్తిసం తీసుకున్నాడు. అందుకే మనం ఎలా ఉండాలంటే, వాక్యం వినటం పర్వాలేదు, బ్రతుకులు మారుతున్నాయి పర్వాలేదు,
దేవుడు అనుకున్నట్టుగానే మనం జీవిస్తున్నాం, పర్వాలేదు. కానీ మారు మనసు తగినటువంటి జీవితం, బాప్త్యసం పొందకపోతే టికెట్ లేని ప్రయాణమే. దేవునికి స్తోత్ర. మధ్యలోనే ఆగిపోతాం అని మనం నేర్చుకున్నాం. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. కనుక ఈ మూడో వస్త్రాన్ని మనం ధరించుకుని ఉండాలి. ఏంటి ఆ మూడో వస్త్రం అంటే? పరిశుద్ధ గ్రంథాన్ని జ్ఞాపకం చేసుకుందాం. కీర్తనల గ్రంథం 45వ కీర్తన, 45వ కీర్తన 13వ వచనాన్ని చదవగా విందాం. అది కాదమ్మా, 45వ కీర్తన 13. అంతఃపురములో నుండి రాజకుమార్తె కేవలం మహిమ గలది, ఆమె వస్త్రము బంగారు బుట్టా పని. ఆమేన్, హల్లెలూయా. ఏ వస్త్రం అంటండి? బంగారపు బుట్ట వస్త్రం. ఏంటి బంగారు బుట్టా పని వస్త్రము? ఇది ఉందా పోయిందా మనకి? ఈ వస్త్రం మనం కలిగి ఉన్నామా పోగొట్టుకున్నామా? ఈ వస్త్రాన్ని అపవాది దొంగలించాడా? నిజంగా మనకు ధరించి ఉన్నాం ఆత్మీయ జీవితంలో. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. అంత మాత్రమే కాకుండా ఒక మాట అంటాడు పరిశుద్ధాత్మ దేవుడు యోహాన్ని పద్మస్ దీపంలోకి తీసుకెళ్ళి అంటాడు, ఇదిగో తన వస్త్రములను కాపాడుకున్నవాడు ధన్యుడు. దేవునికి స్తోత్ర. తన వస్త్రములను కాపాడుకున్నవాడు ధన్యుడంట. దేవునికి స్తోత్రం. ఆ మాట జ్ఞాపకం చేసుకుందామా? ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 16వ వచనం. ఇదిగో నేను దొంగ వలె వచ్చుచున్నాను, దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు నీ దిశమెల్లా చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రమును. ఏ వస్త్రం అండి? మనం ధరించుకున్న వస్త్రాలు కాదు, మనం వేసుకుంటున్న వస్త్రాలు కాదు, ఆత్మ సంబంధమైన వస్త్రము, మారు మనసు అనేటువంటి వస్త్రము, ఉల్లాస వస్త్రము. రెండోది రక్షణ అనేటువంటి బాప్త్యసం తగినటువంటి కాపాడుకునేటువంటి వస్త్రము. ఈ మూడవది బంగారు బుట్టా పని వస్త్రం. ఈ బంగారు బుట్టా పని వస్త్రం నీ జీవితంలో ఉందా? మనం కలిగి ఉన్నామా? లేక అపవాది అపహరించాడా? అపవాది దొంగలించాడా? ఏంటి ఆ బుట్టా పని, బంగారు బుట్టా పని వస్త్రం అంటే విశ్వాస జీవితం, విశ్వాసపు వస్త్రము. దేవునికి స్తోత్ర. ఆ మాట మీకు గుర్తు చేస్తాను. 1 తిమోతిలకు రాసిన పత్రిక, పేతురు పత్రిక చదువు. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 6 నుండి 8వ వచనం వరకు చదవగా విందాం. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు, కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతం కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. అది ఇక్కడ జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవాలి. అదిగో దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందండి? అమూల్యమైన విశ్వాసము క్రైస్తవ జీవితంలో, విశ్వాస జీవితంలో, సంఘములో మనకు ఉండాలి. విశ్వాసం ఉందని చెప్పుకోవటం కాదంట, విశ్వాసం ఉందని అనుకోవటం కాదంట. ఆ విశ్వాసాన్ని ఎక్కడ తాకట్టు పెట్టామో, ఆ విశ్వాసాన్ని ఎక్కడ పోగొట్టుకున్నామో దేవుని స్తోత్రం. ఆ వస్త్రం ఉన్నదా? ఏ వస్త్రం అంటండి? చెప్పాలి. బుట్టా పని, బంగారు బుట్టా పని అనేటువంటి వస్త్రము, అది అమూల్యమైన విశ్వాసం. విశ్వాసం కొన్నిసార్లు మన జీవితంలో మనం వీటిని ఎదుర్కొంటూ ఉంటాం. శోధన రాగానే ఇక్కడే చెప్పాడు కదా, శోధనకు నిలిచిన వాడై నిలవబడిన వారే ఆ వస్త్రాన్ని ధరించిన వారు, అమూల్యమైన విశ్వాసం కలిగి ఉన్నవాళ్ళు. శోధన రాగానే, సమస్యలు రాగానే, శ్రమలు రాగానే విశ్వాస జీవితంలో చల్లారిపోతాం. ప్రమాదాలు జరగగానే, బలహీనతలు కలగానే దేవునికి కాస్త దూరం అయిపోతూ ఉంటాం. అంటే దూరం చేస్తాడు అపవాది.
నీలోకి అవిశ్వాసాన్ని తీసుకొస్తాడు. ఏం జరిగింది? దేవుని దగ్గరికి వెళ్ళి ఏం జరిగింది? దేవుని కలిగి ఉన్న ఏం జరిగింది? మరి దేవుడు నీ కొరకు అడ్డుపడలేదేమిటి? దేవుడు నీ పక్షంగా వ్యాజ్యమాడలేదేమిటి? దేవుడు నీకెందుకు అది తప్పించలేదేమిటి అని పదే 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 మన హృదయాన్ని, మన మనస్సును ఏం చేస్తాడంటే అపవాది మనలో ఉన్న అమూల్యమైనటువంటి బంగారు బుట్ట పని అటువంటి ఆ వస్త్రాన్ని వాడు ఏం చేస్తాడంటండి మన హృదయములో నుండి, మన మనస్సులో నుండి తీసేస్తూ ఉంటాడు. తీసేస్తాడంటే ఎలా ఉంటుంది? సమస్యలు రాగానే మన విశ్వాసం మారిపోద్ది. విశ్వాసం బలంగా ఉన్న విశ్వాసం బలహీనముగా మరి నిజమే కదా జరగలేదు, నిజమే కదా మేలు చూడలేకపోయాం, నిజంగా ఆ కార్యాన్ని మనం చూడలేకపోయాం అని మనకి 10 మాటలుంటే 11వ మనకు ఆలోచన వచ్చేస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. నేను అంటున్నాను, ఒకవేళ అలా ఉన్నాం అనుకోండి, మన విశ్వాసాన్ని పోగొట్టేసుకున్నట్టే, ఆ అమూల్యమైన విశ్వాసం నుండి పక్కకి తొలగినట్లే. దేవునికి స్తోత్రం. నిజంగా ఇక్కడ ఏమనంట, సమస్యకు శోధనకు నిలిచిన వాడై ఉన్నవాళ్లే చెప్పాలి. శుద్ధ సువర్ణం ఎలాగైతే శుద్ధి చేయబడుతుంది కంసాలి వాడి దగ్గర, అలాగే నిజమైన బలమైన విశ్వాసాన్ని కలిగి ఉండేవారికి ఎలా ఉంటుందంటండి, శోధన లెక్క చేయరండి, శ్రమలు లెక్క చేయరండి, బలహీనతలను లెక్క చేస్తారు. లెక్క చేశారు అంటే వాళ్ళ అమూల్యమైన విశ్వాసంలో బలహీనము ఏర్పడింది. అపవాది నీకు తెలియకుండానే నీకు ఒక ఆలోచన తీసుకొచ్చేస్తా. దేవునికి స్తోత్రం. ఏమండి నేను అంటున్నాను, దేవుని ఎరిగినా వస్తే ఎరగకపోయినా సమస్యలు వస్తాయి. ఒక మాట, నిన్న రాత్రి 7 గంటలకి ఒక సహోదరి ఫోన్ చేశారు, వరంగల్ నుండి, వాలియా తండ నుండి ఫోన్ చేశారు. ఫోన్ చేసి, అయ్యా మా భర్త గారు చచ్చిపోయి 4 సంవత్సరాలు అవుతుంది, మంచి విశ్వాసి, చాలా బలంగా ఉండేవాడు, మీకు తెలుసు, మీ దగ్గరికే వచ్చారు, నేను మీ దగ్గరే బాప్తీసం తీసుకున్నాను, అప్పటికి ఆయన చనిపోయినప్పటికీ 2 లక్షలు బాకీ ఉంది, అప్పులు చేసి చనిపోయాడు, అప్పటికి మా బాబు 16, 14, 15 సంవత్సరాలు, మీకు తెలుసు, మీరు వెళ్ళిపోయారు విజయవాడ, ఇప్పుడు నేనున్న పరిస్థితి చాలా దారుణంగా ఉంది, దేవుడు మహాకృపను బట్టి మేము ప్రభువులో ఉన్నాము అప్పటి నుంచి ఇప్పటి వరకు, ఇప్పుడు 2 లక్షలు అప్పు తీరిని 3 లక్షలు కాస్త దేవుడు మేమిద్దరం బాబు మేము కష్టపడి వెనకేసుకున్నాం, 1 ఎకరం పొలానికి అడ్వాన్స్కి ఇవ్వాలనుకుంటున్నాం అని అలాగా 2 నెలల మెట్టి చేస్తా ఉన్నారు ఫోను. మంచిదేనమ్మా అన్నాను. ఆ తర్వాత ఏం జరిగిందంటే, ఈ నిన్నట వచ్చిన సమాచారం ఏమిటంటే, ఆమె కడుపులో నొప్పి వచ్చింది, హైదరాబాద్ నుండి ఇంటికి వచ్చేసారు వరంగల్. వచ్చేసి ఫోన్ చేసి, చాలా విపరీతమైన నొప్పి అయ్యా అని చెప్పారు. స్కానింగ్ తీశారంట, తీస్తే గర్భసంచి దగ్గర చిన్న గడ్డల్లాగా వచ్చినాయి అని స్కానింగ్లో తెలిసింది. ఇక వాళ్ళ అన్నయ్య గారి భార్య, వాళ్ళ బంధువులు మరి పరామర్శించడానికి వస్తారు కండి హాస్పిటల్కి, వచ్చే ఆ పడక మీద ఉన్నటువంటి ఆమెకి చెప్తున్నారంట, నీ యేసయ్య నీకేం చేశాడు, యవ్వన కాలంలో నీ భర్త చనిపోయాడు, చిన్న పిల్లవాడిని పెట్టుకుని హైదరాబాద్ వెళ్ళి నువ్వు పని చేసుకుంటున్నావు, నీ పరిస్థితి ఏమిటి, ఇప్పుడు ఎవరు నీకు ఆధారం, నువ్వు పడిపోతే నీ పిల్లోడి పరిస్థితి ఏమిటి అని చెప్పేసి, నీ దేవుడు ఏం అడ్డపడ్డాడు, నీ దేవుడు నీకేం మేలు చేశాడు యేసయ్య అని అన్నారంట. అన్నప్పుడు నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే నేను అన్నాను, మరి నీ ఆలోచన ఏమిటమ్మా అన్నాను. ఆమె చెప్పిన చక్కటి మాటలు మీకు చెప్తున్నాను. ఒకటయ్యా, 2 లక్షలు అప్పు చేసి వెళ్ళాడు, నా బంధువులు వాళ్ళు అప్పులు నాకు తెరవలేదు, నేను అప్పుల్లో ఉన్నానంటే ఫోన్ 2వ చేస్తే ఎత్తలేదు, వాళ్ళు ఇప్పుడు బలహీనత ఉన్నప్పుడు నన్ను పరామర్శించడానికి వచ్చి అంటున్నారు, ఈ మాటలు అంటున్నారు, వాళ్ళు నా అప్పు తెరవలేదు, నా యేసయ్య నాకు బలం ఇచ్చాడు, ఆయన మీద నేను విశ్వాసం కలిగి ఉన్నాను, నా దేవుడు 2 లక్షల అప్పులు తీర్చి 3 లక్షలు నేను వెనకేసుకునేటట్టుగా దేవుడు నాకు కృపను కలగజేశాడు, నేను ఆయన వదలనయ్యా అంది. 2వసారి అన్నారంట, ఆ దేవుణ్ణి వదిలిపెట్టేసి ఇంకో దేవుణ్ణి వివాహం చేసుకో అన్నారంట. ఏమన్నారంటండి, వివాహం చేసి నీ బాధలన్నీ కూడా తొలగిపోతుంది. ఇంకో మాట, మరి నువ్వేమనుకుంటున్నావమ్మా అన్నాను. నేనేం చెప్పలా, చెప్తే నేను నా ప్రభు నుండి తొలగిపోతుందనేటువంటి నా స్వలాభం కొరకు సొంత ఆలోచనతో దైవిక జ్ఞానంతో నేను చెప్పగలను.
మొదట ఆమె ఏ స్థితిలో ఉందో, విశ్వాసం ఎలా ఉందో తెలుసుకోవాలి. ఆ తర్వాత దేవుని గురించి చెప్తాను, దేవుని ప్రత్యక్షతలు ఆమెకు తెలియజేస్తాను అనుకున్నాను. ఆమె నేను చెప్పకముందే ఆమె అన్నదంటే, చచ్చిపోయినా బ్రతికినా, ఇప్పుడు ఈ పడకలో చచ్చిపోయినా నేను దేవుని సన్నిధికి వెళ్తాను తప్ప నేను నరకానికి వెళ్ళాలని మాత్రం నాకు ఆలోచన లేదు. ఇప్పుడు వచ్చి వీళ్ళు మాట్లాడుతున్నారేంటి అయ్యా అంది. నేను మరెందుకు చేసావమ్మా నాకన్నా, ఈ సమస్యలో ఎప్పుడు నా మనస్సు కానీ నా హృదయం కానీ వారి మాటలకి ఎప్పుడు భుజాన వేసుకోకుండా దేవుడు నా విశ్వాసాన్ని ఇంకా బలపరచాలి. చచ్చిపోతే ఆయన రాజ్యంలో నేను ఎంత సంతోషించాను, బాప్తిసం ఇచ్చినందుకు నేను ఎంత ఆనందపడ్డాను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఎందుకంటే మైలవరంలో కానీ మనకు తెలుసు, ఆంధ్రలో విశ్వాసం అంటే విశ్వాసంలో నిలబడిపోతాం. కానీ తెలంగాణ అలా కాదండి. తెలంగాణ అలా కాదు. ఎలా ఉంటుందో తెలుసా? ఆపద మొక్కులు బాగు చేస్తేనే దేవుడు, లేకపోతే మళ్ళీ లోకంలో గెలిచిపోతారు. నేను దాదాపు 13 సంవత్సరాలు వడగట్టాను అక్కడ, సంఘాన్ని పెంచాను. నాకు ఎలా ఉంటారో నాకు తెలుసు. దేవుని స్తోత్రం. అంటే అందరూ ఉంటారని కాదు మళ్ళీ అనేది. హల్లెలూయా. నేనున్న ఆ ప్రాంతాల్లో ఉన్నారు, కానీ వాళ్ళని కట్టడానికి 13 సంవత్సరాలు పట్టింది. దేవుని విశ్వాసం. నేను అనేది ఏమిటంటే, దేవుని మహాకృపను బట్టి ఒక గొప్ప ఆలోచన ఆమె చెప్పిన మాటను బట్టి నా మనసు కనిపించింది. ఉంటే అలాగే ఉండాలి. అదండి అమూల్యమైన విశ్వాసం. బలహీనతలు వస్తే, శోధనలు వస్తే మనం దేవుణ్ణి విడిచిపెట్టడం కాదు, ఆ బలహీనతను బట్టి ఇంకా ప్రభు సన్నిధిలో నిలబడితే అంతకంటే దేవుడు గొప్ప కార్యాన్ని ఆయన చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ ఈ యొక్క బంగారు బుట్టాపని వస్త్రాన్ని అపవాది గడిచిన సంవత్సరంలో నీ నుండి దొంగలించాడేమో, యేసు నామములో నీ మనోనేత్రాలు ప్రభు వెలిగించునుగాక. ఈ యొక్క అమూల్యమైన విశ్వాసం అనే వస్త్రాన్ని మనం కాపాడుకుందుముగాక. ఎందుకంటే ఒక్క మాట ప్రకటన గ్రంథంలో ఒక మాట అంటాడు. ఇదిగో ఒక మాట, చక్కని మాట. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనంలో ఒక మాట అంటాడు. ఆ మాట మనం జ్ఞాపకం చేసుకుని ముందుకు వెళ్దామా? పిరికి వారును ఎవరంట అండి? ఈ 2 మాటలు చాలు, అక్కడ 8 మాటలు ఉంటాయి. పిరికి వారును, అవిశ్వాసులను, అసహ్యులను దేవుని రాజ్యంలో చారం. దేవునికి స్తోత్రం. అవిశ్వాసంతో నువ్వు క్రైస్తవ జీవితం కొనసాగించకూడదు. నీ అమూల్యమైన విశ్వాసంలో ఎక్కడ కలుషితం ఉండకూడదు. ఆ విశ్వాసం చనిపోయేంత వరకు అది బలంగానే ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు కార్యం జరగలేదు, ఎందుకు దాన్ని చూడలేకపోయాను అని అనకూడదు. అది దేవుని బిడ్డలకు కలిగి ఉన్నటువంటి అసలు మనసే కాదు అని అంటున్నాను. దేవునికి స్తోత్రం. ఇంకో మాట, చక్కటి మాట రాస్తాడు. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 24వ వచనం నుండి 26వ వచనం వరకు చక్కటి మాట రాస్తాడు. అపోస్తుడైనటువంటి పేతురు, అపోస్తుడైన యాకోబు పత్రిక 2వ అధ్యాయము 24 నుండి 26వ వచనం వరకు. మనుషుడు విశ్వాస మూలమును మాత్రము కాక, ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఎలా ఉండాలంట? మాకు విశ్వాసం ఉందయ్యా, దేవుడు అంటే విశ్వాసమేనయ్యా, మందిరం అంటే విశ్వాసమేనయ్యా. ఏమండి, దేవుని మాటలంటే విశ్వాసం. అది కాదు అందరికీ ఉంటుంది విశ్వాసం. దేవునికి స్తోత్రం. అందరికీ ఉంటుంది విశ్వాసం. కానీ ఆ విశ్వాసం ఎలా ఉండాలో తెలుసా? ఆ బుట్ట పని, బంగారు బుట్ట పని, ఏమంటే అమూల్యమైన విశ్వాసం అంటే ఏంటో తెలుసా? విశ్వాసం ఉండటం కాదంట. ఆ విశ్వాసం ఎలా ఉండాలి? క్రియలలో. ఎలా ఉండాలంటండి? క్రియలు. ఇందాక చెప్పింది అందుకే ఆ సహోదరి కొరకు చెప్పి క్రియల్లో చూపించాలి. విశ్వాసాల క్రియలలో లేని విశ్వాసం మృతతుల్యం, చచ్చిపోయిన విశ్వాసంతో పరలోక రాజ్యానికి వెళ్ళాం. చచ్చిపోయిన విశ్వాసంతో దేవుని రాజ్యం చూడలేము. బ్రతికి ఉన్న విశ్వాసం అది ఎలా ఉంటుందంటే క్రియల మూలంగా కనబడాలి. అది నీతిమంతులుగా మార్చుద్ది. అబ్రహాముకుందంట, క్రియలున్నాయి, విశ్వాసం ఉంది,
క్రియలు ఉన్నాయి. ఈ క్రియలు విశ్వాసాన్ని బట్టి దేవుని ఎదుట నీతిమంతుల లెక్కల్లో ఉన్నాడు ఆయన. మనం నీతిమంతుల లెక్కల్లో ఉండాలంటే ఈ అమూల్యమైన విశ్వాసం మనలో ఉండాలి అంటే, ఈ వస్త్రం కాపాడబడాలి అంటే మనసులో విశ్వాసమే కాదంట, మన క్రియలు కూడా విశ్వాసానికి జోడించబడినవిగా ఉండాలి. దేవునికి స్తోత్ర. చెప్పడానికి ఎన్నైనా చెప్తాం, నేను ప్రార్థన చేస్తే ఎన్నో కార్యాలు జరిగినాయి అని. మరి నీకున్నటువంటి బలహీనతను బట్టి ప్రార్థన చేస్తే నీకెందుకు కార్యాలు జరగలేదంటే నీ క్రియలలో విశ్వాసము లోపించబడుట వలన. నీ క్రియల్లో విశ్వాసం ఉండాలి. విశ్వాసము నువ్వు ఆయుధముగా ధరించాలి. ఆ విశ్వాసము నీ క్రియలలో కూడా కనబడాలి. అది కదా నీతి అంటే, అది కదా పరలోకానికి నిన్ను చేర్చగలిగేది. క్రియల లేని విశ్వాసము మృతము అంటే చచ్చిపోయినదే. ఈ చచ్చిపోయిన దాన్ని ఎంతమంది మోస్తున్నారో తెలుసా? దానిలో క్రైస్తవులు ఉన్నారు, ఏమండి సీనియర్ మోస్ట్ విశ్వాసులు ఉన్నారు, బల్లగుద్ది ప్రకటించే సేవకులు కూడా ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఈ రోజున సంఘాన్ని ప్రకటిస్తాం, మేము అదే చెప్తాం. ఏది వచ్చినా మొదట దేవుని దగ్గరే, దేవుని స్తోత్ర చెప్తాం. మళ్ళీ ఇప్పుడు దేవుని మహాకృపను బట్టి ప్రార్థన చేసేవండి, మంచి డాక్టర్ని చూపించండి, వెళ్ళండి మంచిదే, వెంటనే మంచి వైద్యం చూపించాడండి. దేవుని స్తోత్ర. వైద్యం చూపిస్తాడు, మంచిదే. నువ్వు ఎలా ఉండాలి? సంఘానికి ఏమండి ఆదర్శకరంగా ఉండాలి. నువ్వే వెళ్తా ఉంటే ఇంకెక్కడ ఏం కడతావు? యేసు రక్తమే చేయం. హల్లెలూయా. నేను అనేది ఏమిటంటే అది చేయాలి, ఇది చేయాలి, కానీ నీ విశ్వాసం ఎలా ఉండాలి అంటే ఒక దైవజనురాలుగా సంఘముగా దేవుని బిడ్డలుగా విశ్వాసం నీ హృదయంలో కలిగి ఉన్నప్పుడు ఆ విశ్వాసం క్రియలలో కూడా దేవుడు చూసేటట్లుగా, దేవుడు మెచ్చుకునేటట్లుగా ఉండునుగాక. అదే అమూల్యమైన విశ్వాసం, అదే బంగారు పుట్ట పని విశ్వాసం. అది కోల్పోయావా? ఈ 2025 సంవత్సరంలో కట్టుకుని ప్రభు కొరకు నిలిచి ఉందుముగాక. హల్లెలూయా, హల్లెలూయా. పిరికివారును అవిశ్వాసులను ఎక్కడనట్టండి? రాజ్యం బయటే, పరలోకం బయటే, నరకంలోనే. మనకు అది అవసరమా? అమూల్యమైన విశ్వాసం కలిగి ఉందుముగాక. హల్లెలూయా. ఇంకో మాట అంటాడు యోహాను సువార్తలో 3వ అధ్యాయము 36వ వచనంలో చక్కటి మాట రాస్తాడు పరిశుద్ధాత్మ ప్రేరణతో. ఆ మాట చదువుదామా? యోహాను సువార్త 3వ అధ్యాయము 36వ వచనం. కుమారుని యందు విశ్వాసముంచువాడే ఆమేన్. ఆ మాట చాలండి. ఎవరి యందు విశ్వాసం ఉంచాలంట? కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవం గలవాడు. ఎవరి యందు విశ్వాసం ఉంచాలి? కుమారుని అనగా యేసునందు. ఎందుకో మాట చెప్తున్నాడు తెలుసా? విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైనా ఎవరి వైపు చూడాలంట? లోకంలో జరిగే బాధలు, కష్టాలు, శోధనల వైపు చూస్తే నీ విశ్వాసము ఏమండి చల్లారిపోతుంది. నీ విశ్వాసంలో గట్టిదనం ఉండదు, నీ విశ్వాసంలో బలం ఉండదు. హల్లెలూయా. కనుక విశ్వాసమునకు కర్త అయినా కొనసాగించువాడైనా యేసు వైపు చూస్తే నువ్వెక్కడ పోగొట్టుకున్నావో ఆ అమూల్యమైన విశ్వాసాన్ని మరలా తిరిగి పొందడానికి ఆస్కారం ఉంటుంది, అవకాశము ఉంటుంది. ఎక్కడ పడిపోయావో పరిశుద్ధాత్మ నీకు తెలియజేస్తా. దేవునికి స్తోత్రం. ఏమండి కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవం గలవాడు. హల్లెలూయా. ఒకవేళ విశ్వాసం లేకపోయిందనుకోండి, మనం దేన్ని పోగొట్టుకుంటున్నామో తెలుసా? నిత్య జీవాన్ని పోగొట్టుకుంటున్నాం. ఇంకో మాట అంటాడు పరిశుద్ధ గ్రంథంలో, అదే యోహాను సువార్తలో 16వ అధ్యాయము 36వ వచనంలో, ఇదిగో ఈ లోకంలో మీకు శ్రమ అయినను ఏం తెచ్చుకోవాలంట? ధైర్యము తెచ్చుకున్నాడు. దేవునికి స్తోత్ర. ఏమన్నాడంటండి? ఆ మాట చదువుదాం. లోకములో మీకు శ్రమ అయినను ధైర్యము తెచ్చుకునుడి. అదుగదుగదు ఏం జయించాడంట యేసయ్య? లోకమునైనా జయించాడు. కనుక లోకమును జయించినటువంటి యేసుని మనం కలిగి ఉన్నాం. ఆయన మీద కలిగి ఉన్న విశ్వాసము అది మృతమైంది కాదు, అది జీవము కలిది.
అది నిత్య జీవంలోనికి నడిపించేది. ఆ విశ్వాసం ఏమండి హృదయంలో ఉండటమే కాదంట, అది క్రియలలో కూడా ఉండాలి. దేవునికి స్తోత్రం. నిజమైన విశ్వాసం, అమూల్యమైన విశ్వాసం చిన్న చిన్న విషయాలకి భయపడదండి. దేవునికి వేరుగా ఉండదు. అది విశ్వాసమే కాదు, అపవాది నీలో ఉన్న ఆ అమూల్యమైన విశ్వాసం అనే వస్త్రాన్ని వాడు నీ నుండి వేరు చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకంటాడు ఒక మాట, వెచ్చగానైనా ఉండు చల్లగానైనా. నువ్వు వెచ్చగా అంటే అప్పుడు అర్థం ఏమిటి? ఇటు దేవుని యందు విశ్వాసం ఉంచుతాం, ఇటు లోకము యందు కూడా. అంటే అర్థం ఏమిటి? రెండు మనస్సులు ఉన్నంతసేపు దేవుని విశ్వాస సంబంధమైన కార్యాలు మనం కనులారా చూడడానికి మన జీవితకాలం కూడా సరిపోదు. జీవితకాలం ఎదురు చూసిన కార్యాలు జరగవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే నేను అంటున్నాను, ఈ మధ్యాహ్న సమయంలో ఈ పునరుద్ధానపు దినమందు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. బంగారు బుట్ట పని అనగా, బంగారం అనగా అమూల్యమైన విశ్వాసం. ఆ వస్త్రం ఉందా? పోగొట్టుకున్నావా? యేసునామములో దేవుడు అంటున్నాడు, నీ సుందర వస్త్రములు, సుందర వస్త్రం అనలా, సుందర వస్త్రం అనగా ఆత్మ సంబంధమైనటువంటి తన వస్త్రమును కాపాడుకున్నవాడు ధన్యుడు. దిశమెల్లా కనబడకుండా ఉండాలి అంటే ఆత్మ సంబంధమైనటువంటి ఉల్లాస వస్త్రము అనేటువంటి చెప్పాలి, మారు మనసు వస్త్రము ధరించుకుందుముగాక. రక్షణ అనే వస్త్రము, బాప్తిస వస్త్రాన్ని ధరించుకుందుగాక. బంగారు బుట్ట పని వస్త్రం అనే అమూల్యమైన శోధనలకు నిలిచిన వారముగా, శోధనలకు నిలబడేవారిగా అటు అమూల్యమైన విశ్వాసమును కాపాడుకుందుముగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాట, మనకు చక్కటి మాట రాస్తూ ఉంటాడు పరిశుద్ధ గ్రంథంలో. ఆ మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ లేఖనాల నుండి ఒక్క మాట మనం ఈ పూట జ్ఞాపకం చేసుకుందాం. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 8 నుండి 7 వచనం వరకు, 8, 9, 10 వచనాల వరకు. అతడు నిలిచి ఇశ్రాయేలు దండువారిని పిలిచి, యుద్ధ భక్తులు తీర్చుటకై మీరెందుకు బయలుదేరి వచ్చి తిరిగి, మీరు సౌలు దాసులు కారా? మీ పక్షముగా ఒకరిని ఏర్పరచుకొని అతన్ని ఆ యుద్ధకు పంపుడి. అతడు నాతో పోట్లాడి నన్ను చంపగలిగిన ఎడల మేము మీకు దాసులమవుదుగు. నేను అతన్ని జయించి చంపిన ఎడల మీరు మాకు దాసులై మాకు దాస్యము చేయుదురు. హల్లెలూయా. ఇక్కడ ఎవరు సవాలు విసురుతున్నారు చెప్పాలి? ఇశ్రాయేలు ప్రజలకి. గొలియాతు దేవుని ప్రజలైన, విశ్వాస వీరులైన, విశ్వాస సంబంధులైన ఇశ్రాయేలుకి సవాలు విసురుతున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? ఒకే ఒక మాట అంటున్నాడు. 40 రోజుల యొక్క యుద్ధం. అది ఎన్ని రోజులు అంటండి? 40 రోజుల యుద్ధంలో సవాలు విసురుతున్నాడు. ఎవరితో చెప్తున్నాడు తెలుసా? ఇశ్రాయేలు పరివారం అంతటితో చెప్తున్నాడు. ఇశ్రాయేలు నడిపిస్తున్నటువంటి రాజు అయినటువంటి సౌలుతో కూడా చెప్తున్నాడు. ఏమంటున్నాడు? మీరు ఇశ్రాయేలు ప్రజలు కాదా? దేవుడు మిమ్మల్ని పిలవలేదా? దేవుడు మిమ్మల్ని వాడుకోలేదా? దేవుడు మీ పక్షంగా లేడా? ఇట్లా అనుకుంటే చాలా విషయాలు వస్తాయి. దేవునికి స్తోత్రం. మీ పక్షంగా ఒకరిని నా మీదకి పంపించండి, నేను వాడిని జయించడానికి నేను ఒక్కడినే మా ప్రజల పక్షంగా నేను వస్తాను అన్నాడు. దేవునికి స్తోత్రం. ఆ మాట విసరగానే అందరికీ గుండెల్లో ఏం కలిగిందంటండి? భయం కలిగింది. అమ్మో అమ్మో, ఈ గొలియాతుని మనం ఎక్కడ ఓడించగలమని చెప్పేసి ఒక్కొక్కరు అంటండి చెట్టుకు పుట్టకి దాక్కుంటా ఉన్నారంట. భయపడతా ఉన్నారు. చివరికి ఏం జరిగిందో మనకు తెలుసు, కానీ నేను ముందు గుర్తు చేస్తున్నాను. ఇశ్రాయేలుని దేవుడు ఎంతగా బలంగా వాడుకున్నాడో, ఇశ్రాయేలు పక్షంగా దేవుడు ఎన్ని యుద్ధాలు చేశాడో, దేవునికి స్తోత్రం, ఎన్ని అద్భుతాలు చేశాడో వారి విశ్వాసం కలిగి.
ఎన్ని అద్భుత కార్యాలు జరిగించాడు మనకు తెలుసు. యెహోషువ గ్రంథం ఒకసారి మనకు జ్ఞాపకం చేసుకుంటే 8వ అధ్యాయం 12వ అధ్యాయము 8వ వచనం నుండి చక్కటి మాటలు రాస్తాడు. అక్కడ దాదాపు ఇశ్రాయేలు ప్రజలంటండి దాదాపు ఎంతమంది రాజులను జయించారో తెలుసా? ఆ కనాను దేశాన్ని జయించడానికి, ఆ కనాను దేశంను అడుగు పెట్టడానికి దాదాపు 24 వచనాలు ఉంటుంది. 31 మంది రాజులని వారు జయించారంటండి. ఎంతమంది రాజుల్ని? 31 రాజులను జయించారంట. ఆ రాజులందరిని జయించి ఎక్కడ అడుగు పెట్టారు తెలుసా? దేవుడు వాగ్దానం చేసినటువంటి, దేవుడు ప్రమాణం చేసినటువంటి, దేవుడు ఒప్పందం చేసినటువంటి ఆ వాగ్దాన భూమి అయినటువంటి కనానులో వారు అడుగుపెట్టారు. కొన్ని సంవత్సరాలు దాటిన తర్వాత అదే ప్రజలు, అదే దేవుని జనాంగము, దేవుని చేత బలమైన కార్యాలు పొందిన వాళ్ళు, బలమైన కార్యాలు చేసినటువంటి వారు భూమిని తలకిందులు చేశారు. భూమి నలు దిశలు ఉన్నటువంటి ప్రజలు యెహోవా ప్రజలు అనగానే వారి గుండెల్లో ఏమనిపించో తెలుసా? భయం అనిపించదు. అమ్మో వాళ్ళు కాదు, వాళ్ళ పక్షంగా వాళ్ళు దేవుడే యుద్ధం చేస్తాడు, వారి మీదకి వెళ్ళాలంటే కాస్త మనము జాగ్రత్త అనేటువంటి ఆలోచన కలిగించాడు ఆ దినాల్లో. ఆ ప్రజలకి సున్నతి లేనటువంటి ఒక సామాన్యమైన ఒక వ్యక్తి సవాలు విసురుతున్నాడు. ఎవరినాడు తెలుసా? మీ పక్షంగా ఎవరినైనా ఒకరిని పంపిస్తారా? అందరూ వస్తారా? రండి, మా ప్రజల పక్షంగా నేను ఒక్కడనే వస్తాను అన్నప్పుడు ఏం చేయాలి? ధైర్యంగా రావాలా వద్దా? విశ్వాసంతో నిలబడాలా బరిలో వద్దా? ఏం చేస్తున్నారు తెలుసా? అమ్మో మా భార్యలకి మేము భర్తలుగా కోల్పోతాం, మా పిల్లలకి తండ్రులుగా మేము ఉండం, అమ్మో ఈడి శవాలు ఈడి ఈసురులన్నీ పక్కన పెట్టేసి అని చెప్పేసి ఎవరికి వాళ్ళే ఎవరి ప్రాణాన్ని వాళ్ళు దక్కించుకోవడానికి యుద్ధ రంగంలోనికి యుద్ధం చేయడానికి రాలేకపోతున్నారు. దేవునికి స్తోత్రం. అంతేనండి. అంతకుముందు దేవుడు వారి పక్షంగా ఎంతమంది రాజుల్ని వారికి అప్పగించినప్పుడు వారు దేశాన్ని చూడటానికి వెళ్ళినప్పుడు విశ్వాసంగా మాట్లాడిన ప్రజలే, విశ్వాసం మాట ద్వారా దేశాన్ని జయించిన వాళ్ళే ఒక మనిషిని బట్టి, ఒక ఫిలిష్తీయుడైనటువంటి ఒక మనిషిని బట్టి, అన్యుడైన ఒక మనిషిని బట్టి, ఒక సామాన్యమైన మనిషిని బట్టి వారి విశ్వాసాన్ని కోల్పోయారు. వారు కలిగి ఉన్నటువంటి ఆ విశ్వాసాన్ని ఒక మనిషి పర్వతంగా నిలబడ్డాడు అని చెప్పి వీరందరూ ఒక్కసారి అందరూ వెళితే ఎంత అండి ఆ వ్యక్తి? ఒక మాట చెప్పండి, హల్లెలూయా. ఇన్ని రాజ్యాలను జయించిన దేవుడు మన పక్షంగా ఉన్నాడు, మందస్సం ఉంది, మనం దేవుని ప్రజలము, యుద్ధం నేర్పాడు, మనం యుద్ధం నేర్చుకున్నాం అనే ధైర్యం ఏమైపోయింది? దేవునికి స్తోత్రం. కొన్నిసార్లు అలాగే ఉంటుంది మనకు కూడా. ఎన్నో అద్భుతాలు చూస్తాం, ఎన్నో కార్యాలు చూస్తాం, నీ సంగతి తెలుస్తాను అనగానే ఏమైనా పోతామంటండి. అమ్మో ఇన్ని అద్భుతాలు, దేవునికి స్తోత్రం. ఎన్నో అద్భుతాలు చూస్తాం, నీ అంతు తెలుస్తామని అనుకోండి. ఒక ఆవిడ ఇలాగ అంది తెలంగాణలో. నేను ప్రార్థన చేశానంటే ప్రార్థన చేయగానే ఆ ప్రార్థన చేసిన వ్యక్తి ఎవరు పంపించారు, ఎక్కడి నుండి వచ్చావని గట్టిగా గద్దించగానే ఆమె అన్నదే పలానా వ్యక్తి అంటే నిజమేనా అన్నాను. నిజమే ఉంది. ఇళ్ళంటే దాదాపు 1000 అడుగుల దూరం ఆ కళ్ళు మూసుకుని ఆ దెయ్యం పట్టిన ఆమె నడుచుకుంటూ వెళ్ళిందండి. వెళ్ళి ఆ ఇంటికి వెళ్ళి పడింది. వెళితే ఆమె మారిపోయింది, చేసిన ఆమె మారిపోయింది. ఇక నా మీదకి వచ్చారు. దేవునికి స్తోత్రం. నేను ఎన్ని సంవత్సరాలన్నా? దాదాపు 10 సంవత్సరాల మట్టి ఇంట్లో ఉన్నానంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత ఆమె అంటారు రెండోసారి ఆమె చేయబడిన ఆమె వచ్చింది, ప్రార్థన చేసి విడుదల వచ్చేసింది. విడుదల వచ్చినప్పుడు ఏం చేయాలి? ప్రభువుకి అప్పగించేసుకోవాలి కదా. దేవుడు నా పక్షం గొప్ప కార్యం చేశాడు అనుకోవాలి కదా. తర్వాత చివరికి ఏమైందో తెలుసా? చివరికి ఆమె మళ్ళా ఒక 2 నెలలకి మళ్ళీ లోకంలో కలిసిపోయింది. లోకంలో కలిసి 2 సంవత్సరాలు కాల వెంటనే ఆమె మళ్ళీ షుగర్ ఎక్కువైపోయి చనిపోయింది. దేవునికి స్తోత్రం. ఆమె అందంట చేసిన నీ అంతు చూస్తాను అందంట. ఇంకేమనిపించిందంట? భయం అనిపించి మళ్ళా లోకంలో కలిసిపోయింది. ఎంతకాలం ఉంది? మనుషులకు భయపడతాం, సమస్యలకు భయపడతాం, కానీ నీలో ఉన్న విశ్వాసానికి మాత్రం మనకు అవకాశము బలహీనపరిచి పెడతాం, చల్లారిపోద్దే. అందుకని అన్నాను, అపవాది ఏదో విధంగా ఏదో ఒక రీతిగా నీ జీవితంలో నీ కలిగి ఉన్న అమూల్యమైన విశ్వాసాన్ని బలహీనపరచాలని వాడు ప్రయత్నము చేస్తాడు. ఒకవేళ అది పోగొట్టుకున్నావా,
వాళ్ళు లాగేశాడా, దొంగలించాడా? ఎన్నో అద్భుతాలు చేశారు వాళ్ళు. ఎంతమంది రాజుల్లో ఎదిరించారో? ఎవరో? ఇశ్రాయేలు. గొలియాతు ఏమండి నిలబడగానే ఏమైపోయారంటండి? పారిపోతామన్నారు. అలాంటి పరిస్థితి నీ జీవితంలో ఉందా? ఉందని చెప్పుకుంటున్నా విశ్వాసం. మా తండ్రులు, మా పితరులు ఎంతో ప్రార్థన చేశారు, ఎన్నో రాజ్యాలు జయించుకొని చెప్పుకోవటం కాదు, ఎన్నో కార్యాలు చేశాడు అంతకు ముందని చెప్పుకోవటం కాదు. ఇప్పుడు నువ్వు బరిలో నీ అమూల్యమైన విశ్వాసంలో నువ్వు నిలబడ్డావా? ఆ విశ్వాసం చెప్పుకోవటమే కాదు, క్రియలలో కూడా ఉందా? హల్లెలూయా. హలో, దేవుని మాటగా చెప్తున్నాను. క్రియలలో కూడా ఉంటే బరిలో నుండి పారిపోవండి, నిలబడతాం. ఒక్కడికి ఉందండి ఆ బరిలో నిలబడి. ఎప్పుడు గీసినటువంటి బరిలో ఉన్నప్పుడు ఆ మాట వినలా. పారిపోయిన చూసిన ఆ ప్రజలను చూసి ఈయన హృదయంలో ఏం కలిగిందంటండి? పౌరుషం వచ్చిందంట. దేన్ని బట్టి వచ్చిందో తెలుసా? ఇశ్రాయేల్ని శపించినందుకో, ఇశ్రాయేల్ని ఎగతాళి చేసినందుకో కాదు. మీరు దేవుని ప్రజలు కాదా? మీ దేవుడు యెహోవా కాదా? మీరు మీ దేవుని చేత నడిపించబడిన జనులు కాదా అన్నప్పుడు ఏం కలిగిందంటే, ఆ మాట విన్నప్పుడు, ఇంకో వ్యక్తి ద్వారా మాట విన్నప్పుడు, నేరుగా మాట వింటే ఇంకెంత రోషం వచ్చేదో. ఎవరికే? ఇప్పుడు లేదా అంత రోషం లేదా? ఒక విశ్వాసం వేర్లేండి. నా విశ్వాసం ఏమంటామంటండి? అంత విశ్వాసం చేస్తే ఎవరిని ఇంకో ఏమన్నాడు తెలిసి? ఇందాక చదివాం కదా, ఏది? యోహాను సువార్త 3:36 ప్రకారం ఏమన్నట? క్రీస్తునందు విశ్వసించువాడు నిత్య జీవం గలవాడు, పిరికివారును అవిశ్వాసులను దేవుని రాజ్యంలోనికి వెళ్ళరా. మళ్ళీ ఏముంటే వెళతామంట? ఏమి ధరించుకుంటే వెళతామంట? బంగారు బుట్ట పనేటువంటి అమూల్యమైన విశ్వాసము అది నీలో ఉండాలి, క్రియలలో కూడా ఉండాలి. చెప్పుకోవడం ఎన్నైనా చెప్పుకుంటాను. నేను కూడా ఎన్నో చేశాను నాకు దేవుడని. నేను చిన్న బలహీనగలని నేను అంటున్నాను. నేను ఖచ్చితంగా చెప్పాను ఆ మాట. అమ్మగారు చెప్పిన సాక్ష్యంలో ఖచ్చితంగా నిలబడ్డాను. అది రిక్వెస్ట్ అంతే, ఇంకా మరొకటి ఏమీ లేదు. అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్పినప్పుడు వాళ్ళ కుమారుడు సరే నిజమే చెప్పింది అంకుల్ గారు అన్నాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మనం దేవుని ప్రజలం. మనం ఎప్పుడైతే నిలబడతామో, మనం చెప్పిన దాన్ని బట్టి నిలబడినప్పుడే దేవుడు నీ కొరకు సర్వ తీసుకోవడానికి కానీ, నీ కొరకు మనిషిని సిద్ధపరచడానికి కానీ, నీ కొరకు ఆలోచన సిద్ధపరిచి నీకు అవకాశంగా ఇవ్వడానికి కానీ ఆయన ముందడుగు. మనమే నిలబడలేకపోతే ఇంకెవరు వచ్చి చేస్తారని యుద్ధం? మనం దేవుడు వాడుకోవాలంటే మనం నిలబడాలి కదండి. ఆయనకు ఒకరు కావాలి కదా. ఆయన కావాలి అంటే నువ్వు నిలబడాలి కదా. నీలో మనలో ఏముండాలంట? విశ్వాసం ఉండాలి, క్రియలతో కూడిన అయ్యా నేనున్నాను నన్ను ఆడుక అని అన్నప్పుడే అది నిజమైన బలమైన అమూల్యమైన విశ్వాసం. ఇప్పుడు దేవుడు నేరుగా రాగలడు. ఆయన ఘనత ఉండదుగా. నిన్ను వాడుకుని నిన్ను నిలబెట్టి నీ విశ్వాసాన్ని బలపరిచి ఇంకా బలమైన కార్యాలు ఆయన చేస్తాడు. ఈ 2025 సంవత్సరంలో అలాగా చేయాలని ప్రభు నీ విశ్వాసమును, పోగొట్టుకున్న విశ్వాసమును, జారిపోయిన విశ్వాసాన్ని, చల్లారిపోయిన విశ్వాసాన్ని నువ్వు కట్టుకోవాలని ప్రభు, ఆ వస్త్రాన్ని ధరించాలని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. సంఘ వాగ్దానం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో మాట ఏమంటాడంటే, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక అనుకుంటండి, మనం అంటండి దేవుని ఎరిగినందుకు. ఎందుకు ఎరిగామంట? ఎందుకు ఎరుగుతున్నామంట? అంటే దేవుని ఎందుకు కలిగి ఉన్నామంట? దేవుని ఎందుకు వెంబడిస్తున్నామంట? ఒక మాట జ్ఞాపకం చేస్తాను ఈ పూట. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 30వ వచనం చదువుదాం. ఆఖరి మాట అది. క్రీస్తునందు విశ్వాసం ఉంచుట మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమ పడుటయో, ఆయన పక్షమున ఏమనుగ్రహించబడిందంట అండి సంఘానికి? చెప్పాలి. ఏమనుగ్రహించబడిందంట? ఇక్కడ 2 మాటలను చాలా జాగ్రత్తగా చదవాలి, చాలా జాగ్రత్తగా వినాలి. విశ్వాసం అంటే ఏంటి చెప్పాలి? క్రీస్తునందు విశ్వసించుట మాత్రమే కాకుండా ఆయన పక్షమున. ఎవరి పక్షముగా? దేవుని స్తోత్ర. మాట చెప్తారు ఈరోజు, ముగిస్తాను. యేసుక్రీస్తు ప్రభువారు శ్రమల గుండా వెళ్ళాడా? శ్రమలు లేకుండా వెళ్ళాడా? చెప్పాలి. ఆయన ఉపవాసం ఉన్నప్పుడు అపవాది ఆయన్ని శోధించింది. ఆ శోధించిన తర్వాత
అపవాది వెళ్ళిపోయిన తర్వాత దేవదూతలు ఆయన దగ్గరికి వచ్చి పరిచర్య చేసినాయి అంట. అంటే నీవు వెంటనే ప్రతిఫలం చూడాలి అనుకున్నావంటే అది తాత్కాలికమైన విశ్వాసమే కానీ అమూల్యమైన విశ్వాసం కాదు. దేవుడు నీ జీవితంలో కూడా క్రియలతోనూ విశ్వాసంతో కూడిన జీవితం అది చూస్తేనే నీవు అనుకున్న దానికంటే బలమైన కార్యం చేయడానికి ఆయన ఇష్టపడతాడు. అసలు నీలో అసలు లేనే లేదు. అంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచటం మాత్రమే కాదు, ఆయన ద్వారా అనుగ్రహించబడినటువంటి శ్రమలకు కూడా మనం నిలిచిన వారిగా ఉంటేనే మనం విశ్వాసమునకు కర్తయ్య ఆయన కొనసాగించేవాడైన ఆయన వైపు చూచిన వారము. హల్లెలూయా. శ్రమ వద్దు అన్నారనుకోండి, శ్రమ నాకు వద్దు అని అనుకున్నాం అనుకోండి, శ్రమ నాకు రాకూడదు అనుకున్నారనుకోండి, మనం క్రీస్తు వారము కాదు, దేవుని సార్వత్రిక సంఘానికి సంబంధించిన వారము కానే. శ్రమ లేకుండా క్రీస్తు చెప్పండి తండ్రి రొమ్మున అనుకోలేదు. శ్రమ లేకుండా విశ్వాసులైనటువంటి వారు అదే శిష్యులుగా మారినటువంటి వారు 12 సింహాసనం మీదకి వెళ్ళి కూర్చోలేదు. దేవునికి స్తోత్రం. ఇంకా మిగిలి ఉన్నటువంటి శ్రమలను శోధనలను మనం అనుభవించి మనం పరిపూర్ణత చేయబడి పరిపక్వం చెందబడి సార్వత్రిక సంఘముగా బలమైన వారిగా ఆయన్ని మనం ఎదుర్కొంటాము. హల్లెలూయా. ఇది మర్మం. సంఘము కొండవలసినటువంటి చెప్పాలి అమూల్యమైన విశ్వాసం. అవసరం ఉందా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఈరోజు అంటాను, ఈ మధ్యాహ్నం దేవుని సన్నిధిలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదిగో యెరూషలేమా, ఈ సంవత్సరపు సంఘ వాగ్దానంతో నీ సుందర వస్త్రములను, ఏంటి ఆ సుందర వస్త్రాలు? ఒకటి ఉల్లాస వస్త్రం, మారు మనసు వస్త్రము ఉందా? 2 చెప్పాలి రక్షణ వస్త్రము. ఆ వస్త్రం బాప్టిసం అనుభవం, బాప్టిసం కలిగి ఉన్న నీతి. నేను 2 భాగాలని చెప్పాను. ఆ నీతి మనకుందా? ఆ వస్త్రము కాపాడుకుంటున్నామా? 3 చెప్పండి కీర్తనల గ్రంథం 45 చెప్పండి బంగారపు బుట్టా పని వస్త్రము. అది పేతురు మొదటి పత్రిక ప్రకారం 8-9 వచనం ప్రకారం ఏమన్నా అమూల్యమైన ఆ బంగారము శుద్ధ సువర్ణంగా మారుతుంది అంటే శ్రమల కొలిమిలో నుండి వెళుతుంది. శ్రమల కొలిమిలో నుండి వెళుతుంది. అలాగే అంతకంటే అమూల్యముగా మన విశ్వాసము ఉండాలి. అదే అమూల్యమైన విశ్వాసము వస్త్రము. దేవునికి స్తోత్రం. కొన్నిసార్లు అపవాది దొంగిలించాడు మన విశ్వాసాన్ని, విశ్వాస జీవితాన్ని, క్రియలతో కూడిన విశ్వాసాన్ని, మన హృదయాన్ని దొంగిలించాడు, దాడి చేశాడు. నేను గడిచిన సంవత్సరం ఈ సంవత్సరం 2025 సంవత్సరంలో మన యొక్క అమూల్యమైన వస్త్రపు అనేటువంటి విశ్వాస జీవితాన్ని మనం కాపాడుకుందాముగాక. శ్రమ రాని, కష్టం రాని, బలహీనత కలిగిన మనం గురి వద్దకే పరిగెత్తుదాముగాక. దేవుడి ఇట్టి మాటలు మనం వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం, తలలు వంచుదాం. దేవుడు మనకిచ్చిన సంఘ వాగ్దానం ద్వారా మాట్లాడుతూ వస్తున్నాడు. కొన్ని వారముల నుండి దేవుడు ఈరోజు చక్కగా మనతో మాట్లాడినాడు. చక్కగా ప్రభు మాట్లాడినాడు. ప్రభువా, నిజమైన ఆయన తండ్రి, విశ్వాస జీవితంలో నేను వెనకబడిపోయానేమో, సాతానుడు దొంగిలించాడేమో నాయన. నిజంగా తండ్రి బంగారు బుట్ట పని అనేటువంటి వస్త్రము నాయన పోగొట్టుకున్న వారిగా ఉన్నాను ఇన్ని సంవత్సరాలు. ఈరోజు నాతో మాట్లాడేవు నాయన. ప్రత్యేకంగా తండ్రి విశ్వాసం అనేది మనసులో ఉండేది కాదు నాయన, క్రియలతో కూడిన విశ్వాసం కూడా ఉండాలి. అది నీతి. శ్రమ రాగానే చల్లారిపోకూడదు. శ్రమ రాగానే ప్రభా నీ సన్నిధిలో ప్రభా అలిగిన వారిగా ఉండకూడదు. అది క్రైస్తవ జీవితాన్ని సంఘానికి అదే కలిగి ఉన్నటువంటి మనస్సు కాదు నాయన, ఉండవలసిన మనస్సు కాదు నాయన, ఉండవలసిన జీవితం కాదని ఈరోజు తేటగా మాతో మాట్లాడారు నాయన. ప్రత్యేకంగా తండ్రి క్రీస్తునందు విశ్వాసం ఉంచటం అది నిత్య జీవం అన్నారు తండ్రి. ఆ విశ్వాసము శ్రమ రావచ్చు, కష్టం రావచ్చు, శోధన రావచ్చు. యోహాను సువార్త నాయన 16వ అధ్యాయము 36వ వచనం, లోకంలో మీకు శ్రమ అయినను మీరు ధైర్యం తెచ్చుకోండి అన్నాడు.
ప్రకటన గ్రంథం ప్రతి 21వ అధ్యాయము ప్రతి 8వ వచనంలో మీరు మాట్లాడారు తండ్రి. అయా పిరికి వారును అవిశ్వాసులను ఇదిగో నీ రాజ్యంలో వచ్చారు, వెలుపట్టు ఉంటారన్నారు. కనుక తండ్రి మాలో ఒకవేళ ఇప్పటి వరకు పనిచేసినాం, మాకు జరగవలసిన కార్యం జరగక నాయన మా జీవితంలో చేయవలసిన భక్తి చేయలేకపోయాము, చేయవలసిన ప్రార్థన చేయలేకపోయాము, కలిగి ఉండవలసిన విశ్వాసం కలిగి ఉండలేకపోయామేమో. ప్రభా మీ మీద కలిగి ఉన్న విశ్వాసం అది అమూల్యమైనగా ఉండాలి అయ్యా. మా భక్తి జీవితం మాకు జరగపోయినటువంటి కార్యాన్ని బట్టి దిగులు చెందేవారిగా ఉండకూడదు నాయన. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైనా అయ్యా నీ కుమారుని యేసు వైపు చూడాలయ్యా. మా విశ్వాసం అద్భుతాల కొరకు, ఆశ్చర్య కార్యాల కొరకు అయా, స్వస్థతల కొరకు కాదు నాయన. శ్రమ వచ్చిందనో కాదు నాయన. శ్రమ వచ్చినా రాకపోయినా, కలిగిన మేలు కలగకపోయినా మా విశ్వాసం కలుషితం కాకూడదయ్యా. మా విశ్వాసంలో ఎక్కడా నాయన హెచ్చుతగ్గులు కలగకూడదయ్యా. విశ్వాసం ఉండవలసిన పరిమాణం ప్రకారముగా, మీరు కోరుకున్న ప్రకారముగా, మీరు ఇష్టపడిన ప్రకారముగా ప్రభా మీ యుద్ధ రంగంలో నిలబడేవారిగా ఉండాలయ్యా. పారిపోయేవారిగా ఉండకూడదు. అది విశ్వాసం కాదయ్యా. విశ్వాస జీవితం అనేటువంటిది యుద్ధ రంగం లాంటిది నాయన. ఆ విశ్వాస జీవితంలో ఎక్కడా నాయన మా జీవితంలో ఓటమి ఉండకూడదు. అంటే అయ్యా విశ్వాస జీవితంలో మేము అద్భుతాలు చూడగలగాలంటే మా విశ్వాసం అమూల్యమైనదిగా ఉండాలి నాయన. ఎవరో చెప్పిన మాటలు మేము వినటం కాదు నాయన. అయ్యా మీరు చెప్పిన మాటలకి మేము లోబడి, అది శ్రమ అయినా, అది దుఃఖమైనా, అది వేదనైనా, అది బలహీనత అయినా, అది జరగకపోయినా మా విశ్వాసాన్ని మేము కాపాడుకోవాలి. అదే కదా నాయన అమూల్యమైన విశ్వాసం అన్నారు నాయన. బంగారు బుట్ట పని విశ్వాసం, విశ్వాసం అన్నారు కదా నాయన. అటు విశ్వాసం మా జీవితంలో కలిగి ఆ వస్త్రం మేము ధరించుకుందాము గాక, ఆ వస్త్రం మాకు కలిగి ఉందాము గాక. ఎన్నో రోజులు మేము పడిపోయామయ్యా, అలిగేమయ్యా, కార్యం జరగలేదని అయ్యా నిన్ను దూషించేమేమో, అవమానపరిచేమేమో నాయన, ప్రార్థన చేయక మానేమేమో నాయన, బైబుల్ చదువుకు మానేమో నాయన, అయ్యా నీ మందిరానికి రాక మేము మానేమేమో నాయన. తండ్రి క్రియలతో కూడిన అయా విశ్వాసం ఉండాలని నాయన. అదే మీరు మెచ్చుకోదగినటువంటి, అదే మీరు ఇష్టపడగలిగినది, అదే మీరు కార్యం చేయగలిగినది, అదే అద్భుతము చేయగలిగినదని ఈరోజు మా మననేత్రాలు వెలిగించారయ్యా. నీకు వందనాలు. అందులో ఒకవేళ పడిపోయినామో నాయన, నీ పరిచర్య చేస్తూ ఉండగా, నీ పరిచర్యకి ఆటంగా జరుగుతూ ఉండగా ఎందుకు అన్న జీవితం నేను ప్రశ్న వేసుకున్న దినాలు ఉన్నాయేమో 2024. నాయన నేను పడిపోయానేమో, మరలా నేను గుర్తు చేసుకుని కట్టుకోవడానికి, పడిపోవడం సహజం, కట్టుకోవడం గొప్ప విషయమైన గొప్ప కృప పొందగలుగుతామయ్యా. దావీదు పడిపోయాడు, మరి కట్టుకున్నాడు. పడిపోయాడు, అబ్రహాము కట్టుకున్నాడు. తన సంతానం దీవించారు, వాగ్దాన భూమిని ఇచ్చారయ్యా. ఇశ్రాయేలు రాజులు అయ్యా జయించారు, అనేక రాజులను జయించారయ్యా. ఒక రాజు, ఒక సైనికుని బట్టి అయ్యా, గొలియాతుని బట్టి భయపడ్డారయ్యా. విశ్వాసం అయ్యా పోగొట్టుకున్నారయ్యా, పారిపోయారు, భయపడ్డారు. తండ్రి నీకు అలాంటి భయం ఉండకూడదయ్యా. అలాంటి భయం చేసే భక్తి మాకు వద్దయ్యా. తండ్రి నీకు దేనైనా ఎదురించగలిగిన విశ్వాసము ఆ వస్త్రం మేము కలిగి ఉందుగాక. తండ్రి ఈ సంవత్సరంలో మా భక్తి పెరగాలయ్యా, మా విశ్వాసం పెరగాలయ్యా, మా ప్రార్థన పెరగాలయ్యా, మా యొక్క ఆత్మీయ జీవితం పెరగాలయ్యా. క్షణమాత్రం వచ్చేటువంటి నాయనా శోధనలకు, నాయనా తండ్రి శోధనలకు, శ్రమలకు అయ్యా మేము పడిపోకూడదయ్యా. నిలబడుదుముగాక. అట్టి విశ్వాస వస్త్రపై మా జీవితంలోనికి మేము ధరించుకున్నాముగాక. మీరు మెచ్చుకోదగిన, మీరు చూడగలిగినది, మీరు ఆనందించగలిగినటువంటి ఆ విశ్వాస క్రియలతో కూడిన విశ్వాసముతో మా భక్తి జీవితం మేము వెళ్ళబుచ్చుదుముగాక అని ప్రార్థిస్తున్నాను. కార్యం జరిగించండి. మా హృదయంలో ఆ వాక్యాన్ని నిరంతరంగా ఫలింపు చేయండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే ఇచ్చే, ప్రభు యేసు రక్తమే ఇచ్చే, ప్రభు యేసు నామం సంపూర్ణ విజయం కలుగునుగాక. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ సహవాసము, ఆయన సన్నిధి కూడినమందరికీ, లేకుండా సకల పరిశుద్ధులకు, ఈ మాటలు వింటున్నటువంటి వారందరికీ సదాకాలంతో నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్.